హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వికేఆర్ వరల్డ్ తెలుగు నింజా 2. ఇది 2025 లో వచ్చిన మూవీ. ముందు వచ్చిన పార్ట్ 1 ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇంకా చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. ముందు వచ్చిన పార్ట్ 1 మూవీని మీరు చూస్తే లాస్ట్ లో నింజా అండ్ అలెక్స్ ఇద్దరు గ్రామాన్ని కాపాడడం కోసం వాళ్ళ ప్రాణాలని పణంగా పెడతారు. ఈ దాడిలో వాళ్ళ శరీరాలు పూర్తిగా నాశనమవుతాయి, ఆత్మలు మాత్రమే మిగులుతాయి. 7 రోజుల తర్వాత ఈ ఆత్మలు కూడా అంతమవుతాయి. దాంతో అక్కడే ఉన్న మాస్టర్ ఇదంతా చూసి చాలా బాధపడతాడు. తన శిష్యులు ఇలా అంతం అవ్వడం ఇష్టం లేక అందుకే తను ఒక నిర్ణయం తీసుకుంటాడు. 7 రంగులు ఉన్న కమలం పువ్వు ద్వారా తిరిగి నింజా అలెక్స్ శరీరాలని సృష్టించాలి అనుకుంటాడు. ఇప్పుడు అక్కడ ఉన్న ఊరి వాళ్ళు మొత్తం కూడా నింజాని వాళ్ళ లీడర్ గా అనుకుంటారు. అందుకే వాళ్ళు కూడా మాస్టర్ కే సపోర్ట్ చేస్తారు. వెంటనే మాస్టర్ ఆ కమలం పువ్వు ద్వారా కొత్త శరీరాలని తయారు చేస్తాడు. కానీ నింజాకి మాత్రం ఇదంతా ఏ మాత్రం నచ్చదు. తన శరీరం తను అనుకున్న విధంగా ఉండాలి అనుకుంటాడు. అలాగే తనకు నచ్చినట్టే ఒక శరీరాన్ని తయారు చేస్తాడు. అంతలో ఒక సైనికుడు వచ్చి సేన్ మన గ్రామంపై అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు అంటాడు. అది విన్న కింగ్ సేన్ ఒంటరివాడు కదా, వాడు ఏం పీకుతాడులే అనుకుంటాడు. కానీ అంతలోనే ఒక విషయం తెలుస్తుంది. సేన్ ఒక్కడే కాదు, నీటి కింద ఉండే భయంకరమైన రాక్షస సైన్యాన్ని కూడా తన వెంట తీసుకువస్తున్నాడు అని. కింగ్ తన సైన్యాన్ని గ్రామాన్ని రక్షించడానికి సిద్ధం చేస్తాడు. అప్పుడే సేన్ కి అర్థమవుతుంది గ్రామంలోకి తను వెళ్లకుండా ఏదో శక్తి అడ్డుపడుతుంది అని. ఈ విషయం తనకి అర్థం అవ్వగానే వెంటనే దాన్ని అంతం చేయడానికి 3 డ్రాగన్స్ ని పంపిస్తాడు. అప్పుడే మాస్టర్ వాటికి అడ్డుగా వస్తాడు. అంతలో అలెక్స్ తన శక్తితో పెద్ద మంచు కొండను ఏర్పాటు చేసి అందరినీ కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ తన వల్ల అస్సలు అవ్వదు. అప్పుడే అలెక్స్ వాళ్ళ నాన్న డ్రాగన్ కింగ్ తన కొడుకుని చూడ్డానికి భూమిపైకి వస్తాడు. కానీ అంతలో అలెక్స్ తన పవర్ ని కంట్రోల్ చేయలేక కింద పడిపోతాడు. అప్పుడే డ్రాగన్ కింగ్ తనని పట్టుకుంటాడు. కానీ కొత్తగా ఏర్పడిన తన శరీరం కూడా నాశనం అవుతూ ఉంటుంది. ఇదంతా నింజా కూడా చూసి తన దోస్తు శరీరం నాశనం అవడం ఇష్టం లేక మాస్టర్ దగ్గరికి వెళ్లి తనని కాపాడడానికి సహాయం చేయమని అంటాడు. దానికి మాస్టర్ తను బతకాలంటే తన ఆత్మని నింజా లోపలికి పంపించాలి అంటాడు. వెంటనే నింజా కూడా అలెక్స్ ని తన లోపలికి రమ్మని పిలుస్తాడు. అలా ఇద్దరు కలిసిపోతారు. అలాగే మాస్టర్ అంటాడు అలెక్స్ కి మళ్ళీ శరీరం కావాలంటే ఆ 7 రంగులు ఉన్న పువ్వుకి జీవం పోయాలి. అలా చేయాలంటే దేవతల దగ్గర నుండి పవిత్ర జలం తీసుకురావాలి అంటాడు. దాంతో నింజా మాస్టర్ ఇద్దరు పవిత్ర జలం తీసుకురావడానికి ప్లాన్ వేస్తారు. కానీ సేన్ మాత్రం అలా పవిత్ర జలాన్ని ఉపయోగిస్తే తన మొత్తం డ్రాగన్ జాతి ప్రమాదంలో పడుతుంది. అందుకే ముందుగా మీరు దేవలోకంలోకి వెళ్లి అక్కడ జరిగే పరీక్ష పోటీల్లో గెలిస్తే పవిత్ర జలం కూడా ఇస్తారు. కానీ ఈ పరీక్ష అంత తేలిగ్గా ఉండదు. గెలవాలంటే అలెక్స్ తన బాడీలోనే ఉండి పోటీ పడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నింజా మాత్రం బయటికి రాకూడదు. అలెక్సే నింజాని కంట్రోల్లో పెట్టాలి అంటాడు. ఈ బాడీ నింజాదే కానీ దిమాగ్ మాత్రం అలెక్స్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అదంతా విన్న నింజా వాళ్ళ నాన్న కింగ్ కూడా దీనికి ఒప్పుకుంటాడు. కానీ ఒక్క షరతు పెడతాడు. డ్రాగన్ సైన్యం మా గ్రామంపై దాడి చేయకూడదు అంటాడు. దానికి సేన్ ఇంకా డ్రాగన్ కింగ్ కూడా ఒప్పుకుంటారు. తర్వాత మాస్టర్ నింజా ఇద్దరు దేవలోకంలోకి బయలుదేరతారు. ఎక్కడ పరీక్ష జరుగుతుందో అక్కడికి. మధ్యలో మాస్టర్ నింజాని ఎలా కంట్రోల్ చేయాలో అని ట్రైనింగ్ కూడా ఇస్తాడు అలెక్స్ కి. కానీ ఎంత ట్రై చేసినా అలెక్స్ వల్ల అస్సలు అవ్వదు. దాంతో మాస్టర్ నింజాకి మత్తు మందుని ఇస్తాడు. అలా అయితేనే నింజా మత్తులోకి వెళ్తే పూర్తి బాడీ కంట్రోల్ ని అలెక్స్ తీసుకోవచ్చు అని. ఇదంతా ఎందుకంటే వాళ్ళు వచ్చింది దేవలోకంలోకి. మన నింజా చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. దేవలోకంలో కూడా ఎక్కడ పెంట పెడతాడో అని మాస్టర్ భయంతో అలెక్స్ కి తన బాడీ కంట్రోల్ ని పూర్తిగా ఇస్తాడు. ఇక మాస్టర్ వాళ్ళు దేవలోకంలో ఉన్న కులున్ పర్వతం పైకి వస్తారు. ఇక్కడే గొప్ప మాస్టర్ అయిన జియన్ మాస్టర్ ని కలుస్తారు. అదే టైంలో నింజా మెలకువలోకి వచ్చి బాడీని తన కంట్రోల్లోకి తీసుకుని తిక్కగా చేస్తూ ఉంటాడు. దాంతో జియన్ మాస్టర్ కి నింజాని చూడగానే కొంచెం అనుమానం వస్తుంది, వీడేంటి తేడాగా ఉన్నాడు అని. కానీ పిగ్ మాస్టర్ మాత్రం అది మొత్తం కవర్ చేస్తూ జియన్ మాస్టర్ కి అనుమానం రాకుండా చేస్తాడు. తర్వాత ఇక్కడ కింగ్ సేన్ దగ్గరికి వెళ్లి గాయపడిన తన సైన్యానికి వైద్యం కావాలి, మీరు దారి ఇస్తే
మేము మూలికల కోసం బయటికి వెళ్తాం అంటాడు. కానీ సేన్ మాత్రం మీ సైన్యమే కదా, చస్తే చావని, నాకేం ఫరక్ పడదు అంటాడు. అంతలో పులి రూపంలో ఉన్న ఒక కుర్రాన్ని సైనికులు పట్టుకొని వస్తారు. నిజానికి ఈ కుర్రాడు ఎవరో కాదు, సేన్ చిన్న తమ్ముడే అయి ఉంటాడు. వెంటనే ఆ కుర్రాడు మనిషి రూపంలోకి వచ్చి సేన్ తో అంటాడు, నువ్వు మాట ఇచ్చావు కదా నాకు ట్రైనింగ్ ఇస్తానని అంటాడు. దానికి సేన్, ఇప్పుడు కాదులే, నేను యుద్ధంలో బిజీగా ఉన్నా, నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళు, తర్వాత నేను నేర్పిస్తాను అంటాడు. దానికి బాధగా ఆ కుర్రాడు కూడా ఒప్పుకుంటాడు. అలాగే అక్కడ ఉన్న యుద్ధ వాతావరణాన్ని చూసి రాక్షసులతో కలిసి ఏం చేస్తున్నావు అంటాడు. అప్పుడు సేన్ నిజం చెప్పడు. నేను ఈ గ్రామంపై అటాక్ చేశానని చెప్తే చండాలంగా ఉంటుంది, తన తమ్ముడు తనని తప్పుగా అర్థం చేసుకుంటాడు అనుకొని అసలు ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటాడు. అప్పుడే కింగ్, మాకు మీ అన్న హెల్ప్ చేస్తున్నాడు, రాక్షసులు మా గ్రామం మీద దాడి చేశాయి, అందుకే తన సహాయం చేస్తున్నాడు అంటాడు. అది విని సేన్ కూడా ఫీల్ అవుతాడు. తన తమ్ముడు ముందు ఎదవని కాకుండా కింగ్ కాపాడాడు అని వెంటనే గాయపడిన సైనికులకి మందు తీసుకురావడానికి పంపిస్తాడు. ఇక్కడ నీజా తన మొదటి పరీక్ష కోసం రెడీగా ఉంటాడు. మొదటిగా వీళ్ళు ఒక ఎలుక రాక్షసుడిపై అటాక్ చేయాల్సి ఉంటుంది. ఈ రాక్షసులు మాత్రం నీజా వాళ్ళని పట్టించుకోకుండా ఫుడ్ తింటూ ఉంటారు. దాంతో నీజాకి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే వాళ్ళు తినే ఫుడ్ ని కింద పడేస్తాడు. దాంతో ఆ రాక్షసులు గట్టిగా అరవగానే వాళ్ళ బాస్ అక్కడికి వస్తాడు. అప్పుడే నీజా బాడీని అలెక్స్ కంట్రోల్లోకి తెచ్చుకొని తన మొత్తం శక్తిని చూపిస్తాడు. దాంతో తన సైన్యాన్ని అలెక్స్ పైకి అటాక్ చేయడానికి పంపిస్తాడు. కానీ అదే టైంలో మాస్టర్ ఇచ్చిన మందు పవర్ తగ్గడంతో మళ్ళీ నీజా బయటికి వస్తాడు. అప్పుడే నీజా వెంటనే మళ్ళీ ఆ మందు తాగడానికి వెళ్తాడు. అదే టైంలో అటాక్ జరగడంతో ఆ మందు పక్కన ఉన్న నీళ్ళలోకి పడిపోతుంది. ఇప్పుడు నీజా ఈ పరీక్షలో ఎలాగైనా గెలవాలి కాబట్టి ఆ వాటర్ ని తాగడానికి ట్రై చేస్తాడు. కానీ మాటికి తనపై అటాక్ జరుగుతూ ఉంటుంది. అయినా మనోడు తగ్గేదే లేదని ఆ నీళ్ళని తాగుతాడు. అలా మనోడు మత్తులోకి వెళ్ళగానే అలెక్స్ బయటికి వచ్చి ఆ రాక్షసుని ఓడించి మొదటి పరీక్షలో గెలుస్తాడు. తర్వాత నిజాని మాస్టర్ ఒక ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక్కడ 12 అమరులైన ఆత్మల్ని కలుస్తారు. వీళ్ళందరూ రాక్షసుల్ని ఎదిరించి యుద్ధం చేయడం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే డ్రాగన్ జాతి మనల్ని మోసం చేయొచ్చు, వాళ్ళపై మనం అటాక్ చేయాలి అంటారు. కానీ జియాన్ మాస్టర్ మాత్రం ఇప్పుడు మనకంటే వాళ్ళే శక్తివంతంగా ఉన్నారు, మనం ఆచితూచి అడుగు వేయాలి అంటాడు. తర్వాత రెండో పరీక్ష స్టార్ట్ అవుతుంది. తను ఇప్పుడు ఎదుర్కోవాల్సింది ఒక ముసలివాడిని. కానీ అంత తేలిక కాదు. తనతో ఫస్ట్ మాట్లాడి తేల్చుకుంటారు. కానీ అప్పుడే అతను నీజాని రాక్షసుడు అంటాడు. దాంతో నీజాకి పిచ్చ కోపం వస్తుంది. అలాగే తన దోస్తుని అన్నందుకు అలెక్స్ కూడా కోపం వచ్చి అతనిపై అటాక్ చేస్తాడు. ఇక్కడ భయంకరమైన ఫైట్ జరుగుతుంది. చూడ్డానికి ముసలోడే కానీ పవర్ మాత్రం సాలిడ్ గా ఉంటుంది. నాన్ స్టాప్ గా అలెక్స్ పై అటాక్ చేసి తనని ఓడించి చంపబోతూ ఉంటాడు. కానీ అంతలో జియన్ మాస్టర్ శిష్యులు వచ్చి అతనిపై అటాక్ చేసి తన సైన్యాన్ని బంధిస్తారు. అప్పుడే పక్కన ఉన్న అడవిలోంచి సేన్ తమ్ముడు వచ్చి మాస్టర్ జియాన్ వాళ్ళపై అటాక్ చేస్తాడు. నిజానికి ఇంతసేపు ఫైట్ చేసిన ఆ ముసలివాడు ఎవరో కాదు, సేన్ వాళ్ళ నాన్ననే అయి ఉంటాడు. అప్పుడే సేన్ బ్రదర్ కి వాళ్ళ నాన్నపై ఇంత దారుణంగా అటాక్ చేసింది నిజానే అని తనపై అటాక్ చేయడానికి వెళ్తారు. అప్పుడే జియన్ మాస్టర్ శిష్యులు ఈ పిల్లాడు ప్రమాదకరం అనుకొని వెంటనే తన అంతం చేయడానికి బాణాన్ని వేస్తారు. కానీ మధ్యలో వాళ్ళ నాన్న వచ్చి తనని కాపాడి అక్కడి నుంచి పారిపోమని అంటాడు. అలా ఆ కుర్రాడు వాళ్ళ నుంచి తప్పించుకొని సేన్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు సేన్ కి తెలుస్తుంది నీజా వల్లే వాళ్ళ నాన్న చచ్చాడు, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా చచ్చేలా ఉన్నాడు అని. దాంతో పిచ్చ కోపం వస్తుంది తనకి. తర్వాత ఇక్కడ పిగ్ మాస్టర్ కి నీజాకి చెప్తారు మొత్తం మీ గ్రామం నాశనం అయింది అని. వెంటనే మాస్టర్ నీజా ఇద్దరు ఆ గ్రామం దగ్గరికి వస్తారు. మొత్తం గ్రామం సర్వనాశనం అయి ఉంటుంది. అప్పుడే జియాన్ మాస్టర్ కూడా అక్కడికి వచ్చి అర్థం చేసుకుంటాడు ఇంత దారుణం చేసింది డ్రాగన్ జాతే అని. అలాగే నీజాకి తెలుస్తుంది వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈ దాడిలోనే చనిపోయారని. దాంతో నీజా ప్రతీకారం కోసం రగిలిపోతాడు. అలెక్స్ తనని కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ నీజా మాత్రం ఎవ్వరి మాట వినడు. కోపంతో పగ తీర్చుకోవడానికి డ్రాగన్స్ ఉండే ప్లేస్ కి వెళ్తాడు. కానీ అక్కడ ఉండే గేట్ కీపర్ తనని లోపలికి వెళ్ళనివ్వదు. దాంతో నీజా కోపంతో దారుణంగా అటాక్ చేసి దాన్ని చంపేస్తాడు. అంత పవర్ ఉన్న నీజాని చూసి జియన్ మాస్టర్ ముచ్చటపడతాడు.
వెంటనే పవిత్ర జలం తనకి ఇచ్చి ఒక మిషన్ ని అప్పగిస్తాడు. ఇప్పుడు నీజా డ్రాగన్ జాతిని అంతం చేయడానికి దేనికైనా ఒప్పుకుంటాడు. మొదటిగా మాస్టర్ కి చెప్తాడు, ఈ పవిత్ర జలంతో అలెక్స్ శరీరాన్ని తిరిగి తయారు చేసే పనిలో ఉండండి అని. ఇక్కడ జియాన్ మాస్టర్ ఆ మొత్తం డ్రాగన్ జాతిని ఒక దాంట్లో బంధిస్తాడు. డ్రాగన్ కింగ్ మాత్రం ఆశ్చర్యంలో ఉంటాడు. అసలు మా వాళ్ళని గ్రామంపై అటాక్ చేయమని నేను చెప్పలేదు కదా అని. కానీ అప్పుడే డ్రాగన్ కింగ్ కి తెలుస్తుంది ఇదంతా మిగిలిన ముగ్గురు డ్రాగన్ కింగ్ చేసిన పని అని. వాళ్ళు తన పేరు చెప్పి అటాక్ చేసి ఉంటారు. అప్పుడే డ్రాగన్ కింగ్ ఆ ముగ్గురు చేసిన లత్కోర్ పనికి ఇప్పుడు మొత్తం డ్రాగన్ జాతి అంతం అవ్వడం ఇష్టం లేక వాళ్ళని బంధించడానికి ట్రై చేస్తున్న జియాన్ మాస్టర్ పై అటాక్ చేయడానికి రంగంలోకి దిగుతాడు. కానీ తన వల్ల అస్సలు అవ్వదు. జియాన్ మాస్టర్ శక్తి ముందు తను నిలబడలేకపోతాడు. అయినా టైం చూసి వెనుక నుంచి జియాన్ మాస్టర్ పై అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అంతలో కోపంతో నిప్పులతో రగిలిపోతున్న నీజా వచ్చి డ్రాగన్ కింగ్ పై అటాక్ చేస్తాడు. తన పవర్ తో డ్రాగన్ కింగ్ ని మళ్ళీ బంధిస్తాడు. అప్పుడే జియాన్ మాస్టర్ నీజా దగ్గరికి వచ్చి, నీ శక్తితో ఒక డ్రాగన్ కింగ్ ని అంతం చేశావు, ఇక తర్వాత నుంచి భూమిపై ఉన్న రాక్షసుల్ని మొత్తం నువ్వే అంతం చేయాలి అంటాడు. తను గెలిచినా కూడా నీజాకి అంత సంతోషంగా ఉండదు. వాళ్ళ అమ్మ నాన్ననే గుర్తుకు వస్తూ ఉంటారు. అలా బాధగా ఉన్నప్పుడు సడన్ గా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు తన ముందుకు వస్తారు. అలా మొత్తం నిజాన్ని నీజాకి చెప్తారు. మన గ్రామాన్ని నాశనం చేసింది షేన్ కాదు, అలాగే డ్రాగన్ కింగ్ కాదు, దీనికి మొత్తం కారణం జియాన్ మాస్టర్, ఈ ముగ్గురు డ్రాగన్ కింగ్సే అంటారు. ఈ ముగ్గురు డ్రాగన్ కింగ్స్ జియాన్ మాస్టర్ దగ్గర ఆత్మని అంకితం ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ ఏకైక లక్ష్యం నీజా ఇంకా అలెక్స్ లో ఉన్న క్రిస్టల్ ని బయటికి తీసి శక్తివంతంగా మారడం మాత్రమే. ఇదంతా షేన్ కి తెలిసి తిరగబడతాడు. కానీ వాళ్ళ ముందు తను నిలబడలేకపోతాడు. అందుకే నీజా వాళ్ళ అమ్మా నాన్నని కాపాడతాడు. ఇప్పుడు ఈ నిజం నీజాకి తెలియగానే అలెక్స్ కి క్షమాపణ చెప్తాడు. ఎందుకంటే జియాన్ మాస్టర్ మాటలు విని వాళ్ళ నాన్నపై అటాక్ చేశాను అని. అలా తర్వాత జియాన్ మాస్టర్ పై అటాక్ చేయడానికి వెళ్తారు. ఈ ఫైట్ అదిరిపోతుంది. జియాన్ మాస్టర్ సహాయకులు కూడా చాలా శక్తివంతమైన వాళ్ళు. వీళ్ళు వాళ్ళని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. అయినా నీజా అలెక్స్ ఇద్దరు కలిసి ఆ ముగ్గురు డ్రాగన్స్ ని మాయ చేసి ఒకరితో ఒకరు ఫైట్ చేసుకునేలా అటాక్ చేస్తారు. అలా వాళ్ళని ఓడిస్తారు. తర్వాత జియాన్ మాస్టర్ పై అటాక్ చేయడానికి వస్తారు. కానీ జియాన్ మాస్టర్ శక్తితో ఇద్దరిని ఓడిస్తాడు. అప్పుడే నీజాకి అలెక్స్ కి ఒక శాపాన్ని ఇస్తాడు. బాడీ మొత్తం షార్ప్ గా ఉన్న సూదులు బయటికి వస్తాయి. కదిలితే వాళ్ళ శరీరం మొత్తం చీల్చుకుపోయేలా అలా అందరినీ పెద్ద బాక్స్ లాంటి దాంట్లో బంధిస్తాడు. నీజా అలెక్స్ బాడీలోంచి క్రిస్టల్ ని బయటికి తీయడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడే అలెక్స్ వాళ్ళ నాన్న డ్రాగన్ కింగ్ కి మొత్తం నిజం చెప్తాడు. దీనికి మొత్తం కారణం జియాన్ మాస్టరే అని. అలాగే జియాన్ మాస్టర్ ఎంత ట్రై చేసినా నీజా బాడీలోంచి ఆ క్రిస్టల్ ని తీయలేకపోతాడు. దాంతో జియాన్ మాస్టర్ తనతో అంటాడు, మీ అమ్మ నాన్నని ప్రాణాలతో ఉంచాలంటే నువ్వు బలిదానం ఇవ్వాలి అని. దానికి నీజా ఒప్పుకుంటాడు. కానీ నీజా వాళ్ళ అమ్మ మాత్రం దానికి ఒప్పుకోదు. ఏ తల్లైనా తన బిడ్డ తన కళ్ళ ముందే చావడం ఒప్పుకోదు. నువ్వు చావకూడదు అంటుంది. ఆ మాటలు విన్న నీజా కూడా ఏడుస్తుంటాడు. అది చూసిన వాళ్ళమ్మ తన బాడీ మొత్తం సూదులు ఉన్నా సరే అలాగే కౌగిలించుకుంటుంది. అలా తనకి తానుగా చనిపోతూ నీజాలో ఉన్న నిజమైన శక్తిని నిద్రలేపుతుంది. వాళ్ళ అమ్మ తన కళ్ళ ముందే చావడం చూసిన నీజా కోపంతో తన పవర్ఫుల్ అవతారంలోకి వస్తాడు. అలాగే అలెక్స్ తో అంటాడు, నాకు హెల్ప్ చెయ్యి ఈ బాక్స్ ని పగలగొట్టడానికి అని. అలా ఇద్దరు కలిసి జియాన్ మాస్టర్ పై అటాక్ చేస్తారు. ఈసారి మొత్తం డ్రాగన్ జాతి కూడా వాళ్ళతో ఉంటుంది. ఇప్పుడు జియాన్ మాస్టర్ మళ్ళీ వాళ్ళని బంధించడానికి ట్రై చేస్తాడు. కానీ తన వల్ల అవ్వదు. ఇక తన పని అయిపోయిందని తెలియగానే తన శిష్యుల్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఆ యుద్ధం తర్వాత అలెక్స్ నీజాతో, నువ్వు కూడా మా డ్రాగన్ జాతిలో కలిసిపో అంటాడు. కానీ నీజా మాత్రం, ఇక నేను ఎక్కడికి పారిపోను, ఏది ఏమైనా ఇక్కడే ఎదురుండి పోరాడతాను అంటాడు. దాంతో అలెక్స్ ఏమి అనకుండా వాళ్ళ నాన్నతో కలిసి వెళ్లిపోతాడు. కానీ డ్రాగన్ కింగ్ మాత్రం తన కొడుకు తనలా చస్తూ బతకడం ఇష్టం లేక, నీకు నచ్చినట్టు బతుకు, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండు అంటాడు. అది విన్న అలెక్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే నీజా దగ్గరికి తిరిగి వచ్చేస్తాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. పోస్ట్ క్రెడిట్ సీన్ లో జియాన్ మాస్టర్ ఇంకా తన శిష్యులు కలిసి గోలు పర్వతం పైన ఉన్న ఒక రహస్య ప్లేస్ కి వస్తారు. ఇక్కడే షేన్ ని ఇంకా వాళ్ళ నాన్నని బంధించి ఉంచుతారు. అప్పుడే జియాన్ మాస్టర్ షేన్ దగ్గరికి వచ్చి, నువ్వు నా కోసం పని చేస్తావా, మీ నాన్నని మంచిగా చూసుకుంటాను అంటాడు.
దానికి సేన్ తనకి ఆలోచించుకోవడానికి టైం కావాలి అంటాడు. తర్వాత నిజా బ్రదర్స్ అయిన జింజా ఇంకా ముంజా ఇద్దరు గొలెన్ మహల్ లోకి జియన్ మాస్టర్ ని కలవడానికి వస్తారు. కానీ అక్కడ ఎవ్వరు లేకపోవడంతో ఆశ్చర్యంలో ఉంటారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే మీరు ఈ మూవీని చూసారా లేదా అని కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.